హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్దీ లడ్డూ రెసిపీ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. పిల్లలకి అలాగే పెద్దలకి కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే ఈ లడ్డూ రెసిపీ అన్నమాట. చేసుకోవటం చాలా తేలికండి, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ లడ్డూల్ని తయారు చేసుకొని రోజుకి ఒక లడ్డూ తిన్నా చాలు, పిల్లల్లో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అలాగే పెద్దల్లో వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంతేకాదు ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియోనైతే మొత్తం వాచ్ చేయండి. నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేశాను, అలాగే కొలతలు ఏమిటి అనేది మీరు మధ్యలో స్కిప్ చేయకుండా, వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం అయితే క్లియర్గా చూడండి. అప్పుడే రెసిపీ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ అయితే రాయడానికి ప్రతి ఒక్కళ్ళు అయితే ట్రై చేయండి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1 కప్పు దాకా అవిసె గింజలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అవిసె గింజలు మంట పెంచి వేయించకూడదండి, సన్నటి సెగ మీద నిదానంగా వేయించుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాలు లైట్గా రంగు మారి చిటపటమనే సౌండ్ వస్తుందండి. అంతవరకు కూడా వీటిని నిదానంగానే గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో మనకందరికీ తెలుసు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. పెద్దవాళ్ళల్లో అయితే హార్ట్ హెల్త్కి, అలాగే హార్మోనల్ బ్యాలెన్స్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. అంతేకాదు ఐస్కి, స్కిన్కి, అలాగే బోన్స్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అలాగే ఫ్లాక్స్ సీడ్స్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెషన్కి కూడా మంచిదండి. ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు దాకా నువ్వులు కూడా వేసుకొని వీటిని కూడా బాగా చిటపటలాడే వరకు దోరగా సన్నటి సెగ మీద వేయించుకోవాలి. నువ్వుల్లో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో పిల్లల్లో బోన్ హెల్త్కి ఇవి చాలా యూజ్ అవుతాయి. ఇందులో ఐరన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయండి. ఇవి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడంలో మనకి హెల్ప్ అవుతాయి. అలాగే ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తాయి. నువ్వులను ఈ విధంగా వేయించుకొని అవిసె గింజలు వేసిన ప్లేట్లోనే తీసుకోవాలండి. అదే ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో అరకప్పు దాకా రాగి పిండి వేసుకోవాలి. రాగుల్లో మనకందరికీ తెలుసు కాల్షియం అండ్ ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దట్ బోన్స్ అనేవి వీక్ అవ్వకుండా చేస్తాయి. అలాగే ఎనిమిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి, చాలా ఉపయోగపడతాయి ఈ రాగులు అనేవి. అంతేకాకుండా పెద్దవాళ్ళలో బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి, రెగ్యులేట్ చేస్తాయి అన్నమాట. లో ఫ్లేమ్లో రాగి పిండిని కమ్మని వాసన వచ్చే వరకు స్లోగా వేయించండి. రాగి పిండి మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రాగి పిండిని పక్కన పెట్టేసేయండి. తరువాత అదే ప్యాన్లో 1/2 కప్పు బాదం పప్పును కూడా వేసుకొని సన్నని సెగపై వేయించుకోవాలి. ఈ బాదం గింజల లోపల వరకు వేగేంత వరకు మనం నిదానంగా వేయించుకోవాలి. ఇక్కడ బాదం పప్పుకు బదులుగా పల్లీలైనా వాడుకోవచ్చండి. ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు పల్లీలతో అయినా కానీ. బాదం పప్పులో విటమిన్, మ్యాగ్నీషియం, అలాగే ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్కి, స్కిన్ హెల్త్కి ఇవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ గింజలను కూడా నిదానంగా దోరని సన్న సెగ మీద వేయించుకున్న తర్వాత వీటితో పాటు మనం కొద్దిగా కొబ్బరి కూడా వేయించుకుంటే లడ్డూలు అనేవి మంచి టేస్ట్ వస్తాయండి. ఇవి మనకి బాదం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆరబెట్టుకోవాలండి. నేను డైరెక్ట్గా మిక్సీ బౌల్లో వేసి ఆరబెట్టేసుకొని అప్పుడు పౌడర్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న రాగి పిండిని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని యాలకులు అయితే యాడ్ చేస్తున్నాను, మనకి లడ్డూలు అనేవి మంచి ఫ్లేవర్ రావడానికి. వీటితో పాటు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నెయ్యిలో ఫ్రై చేసిన రాగి పిండిని కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇవి మొత్తము నీట్గా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటే ఒక బౌల్లో అయితే తీసేసుకుందాము. ఈ విధంగా ఒక
బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఉండలు లేకుండా చేత్తో నీట్గా మనము మ్యాష్ చేసుకొని ఒక పక్కన రెడీగా పెట్టుకోవాలి. ఏమన్నా ఉండలు కంటిన్యూస్గా మనము గ్రైండ్ చేసినా కానీ ఉండలు కడతాయండి. అదే మిక్సీ జార్లోకి మనము రోస్ట్ చేసి పెట్టుకున్న అవిసె గింజలు, నువ్వులు రెండింటిని వేసుకొని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ప్యాన్లోకి వేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు దాకా బాగా పండిన ఖర్జూర పండ్లు వేసుకోండి. ఇక్కడ ఖర్జూరాలకి బదులు మీరు బెల్లమైన వాడుకోవచ్చు. ఇది బాగా బ్లెండ్ అయి స్మూత్గా కలవడం కోసం కాస్త బ్లెండ్ చేసుకున్న పొడిని కూడా కలిపేసి బ్లెండ్ చేసుకుంటే మనకి ఈ ఖర్జూర పళ్ళు అనేవి ఈజీగా బ్లెండ్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత చేత్తో బాగా కలుపుకోండి. మనకి మంచిగా ముద్దలాగా వస్తుంది ఇవి ఖర్జూరాలు వేయటం వల్ల. అంతా కలిసే విధంగా బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. అంతా కలిసిపోయాక కొద్ది కొద్దిగా తీసుకొని చేత్తో చిన్న చిన్న సైజులో లడ్డూల కింద చుట్టేసేయండి. ఒకవేళ లడ్డూలు ఉండలు రావట్లేదు అనుకుంటే కొద్దిగా నెయ్యి వేసుకొని చుట్టుకోండి. లేకపోతే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఉండలు చుట్టుకున్నా కానీ మనకి ఈజీగా వచ్చేస్తాయి. అన్నీ కరెక్ట్గా ఉంటే లడ్డూలు చుట్టడానికి బాగా వస్తాయండి. కొలతలన్నీ పర్ఫెక్ట్గా ఉంటే లడ్డూలు చుట్టడానికి చాలా బాగా వస్తాయి. ఇలా పిండి మొత్తాన్ని లడ్డూల కింద చుట్టేసుకొని మనము ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి 15 రోజుల పాటు బయట ఫ్రెష్గా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల పైనే తినొచ్చు. మరి ఇంత రుచిగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే ఈ లడ్డూని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే చివరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.